Hello all, welcome back to our channel Sandeep Talks. In this video, we're going to see the fifth unit of MI measuring instruments. మీరు ఇన్ కేస్ మీ రిమైనింగ్ యూనిట్ చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంటుంది, go check it out and watch the videos from there. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ కవర్ చేసిన ఫిఫ్త్ యూనిట్ ఇప్పుడు చెప్పేస్తున్నా. అండ్ మీకు ఇదే పీడిఎఫ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, నోట్స్ లింక్. go check it out and get the notes from there. ఓకే, కొంచెం మీ సబ్జెక్ట్ థియరీ ఉంటుంది. మీరు నేను చదివి వేసుకుంటున్నా వెళ్ళిపోతున్నా అని చెప్పేసి అనుకోకండి, ఇక్కడ చదువుతా మ్యాటర్ అని చెప్పేసి అలా అనుకోకండి. ఓకే, అండ్ మీకు కొంతమంది అలిగేషన్స్ ఉన్నాయి, లైక్ పీడిఎఫ్స్ అనేవి చాట్‌జిపిటి అది అని చెప్పేసి. నేను డిఫరెంట్ సోర్సెస్ నుంచి క్రియేట్ చేసే పీడిఎఫ్ ఇది. అఫ్ కోర్స్ ఐ యూజ్ చాట్‌జిపిటి, గ్రూక్, ఇంకా కోరా అని చెప్పేసి చాలా ఉంటాయి ఆన్లైన్ సోర్సెస్ మనకి. సో దాని నుంచి బెస్ట్ పాయింట్ని పిక్ చేసుకొని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జేఎన్‌టీహెచ్ కావాల్సిన కీ బుక్ ఉంటుంది. ఓకే, వాళ్ళ కీ బుక్ని పెట్టుకుని రషన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఈ పాయింట్స్ కనిపిస్తే మనకి మార్క్స్ వేస్తారు. ఒకసారి మన వేరే రిమైనింగ్ సబ్జెక్ట్స్ వీడియోస్ కామెంట్ సెక్షన్లో చూడండి, మీకు అర్థమైపోతుంది. వాళ్ళు కామెంట్స్ పెట్టారు నేను వీడియో చూసి పాస్ అయిన బ్రో అని చెప్పేసి. ఇంకా చూసుకోండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. దే ఆర్ నాట్ ఫేక్ కామెంట్స్ అండ్ ఐ డోంట్ వాంట్ టు ఫేక్. ఓకే, ఇది కొంతమంది కామెంట్స్లో పెట్టి కాబట్టి చెప్పాల్సి వస్తుంది అంతే. అండ్ కంప్లీట్ ట్రస్ట్ ఉంటుంది, పక్కా పాస్ అవుతారు ఈ పాయింట్స్ రాస్తే, అండ్ గుడ్ మార్క్స్ కూడా వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఇది ఫాలో అయినా కాబట్టి. మీకు ఇంకా ఏమైనా హాల్ టికెట్ నెంబర్ నాది కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఐ కీప్ మై హాల్ టికెట్ నెంబర్ ఫర్ యూ. ఓకే రైట్. సో చెప్పిన కదా, ఇదే పీడిఎఫ్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది. అండ్ కొంచెం ఎంకరేజ్మెంట్ కోసం టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియోస్. ఇంకేమైనా సబ్జెక్ట్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెట్స్ ది టాపిక్స్ కవర్డ్ ఇన్ దిస్ యూనిట్. దే ఆర్ ఫ్లో, డెన్సిటీ అండ్ విస్కోసిటీ మెజర్మెంట్స్, ఫ్లో మీటర్స్, హెడ్ టైప్, ఏరియా టైప్, రోటామీటర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ టైప్, పాజిటివ్ displacement type, density measurements, strain gauge load cell method, buoyancy method, units of viscosity, two float viscerator, industrial consistency meter. సో మనకి యాక్చువల్గా మెజరింగ్ అంటే ఏంటిది, వీటిని కొలవడం, లైక్ మెజర్ చేయడం. వాటి కోసం మనకు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, టు మెజర్ సంథింగ్, సమ్ క్వాంటిటీ లైక్ ప్రెషర్, వాల్యూమ్, విస్కాసిటీ, ఓకే, డెన్సిటీ, ఫ్లో, వీటన్నిటిని మనము మెజర్ చేయడానికి మనకు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. దే ఆర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. దాంట్లో మన డిఫరెంట్ టైప్స్ అంటే స్ట్రెయిన్ గాజ్ అని, లోడ్ సెల్ మెథడ్స్ అని, బయాన్సీ మెథడ్ అని. ఓకే, అండ్ దాంట్లో ప్రతిదానికి కొన్ని యూనిట్స్ ఉంటాయి అన్నమాట, ఎస్ఐ యూనిట్స్ అని, సిజిఐ యూనిట్స్ అని చెప్పేసి. ఓకే, వాటి కోసమే ఈ చాప్టర్ మనకి ఫిఫ్త్ యూనిట్ మనకి మెయిన్ కంప్లీట్ సబ్జెక్ట్ దానికోసమే ఉంటుంది. లైక్ ఇప్పుడు ఏంటి అని చెప్పేసి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అవి ఇవి. ఓకే, ఒకసారి మన ప్లేలిస్ట్లో రిమైనింగ్ యూనిట్స్ కూడా ఉండేది, ఫస్ట్ యూనిట్ చూడండి, మీకు కంప్లీట్గా అర్థమైపోతుంది ఏ సబ్జెక్ట్ దేని గురించి చెప్తుంది అని చెప్పేసి. ఎంఐ దేని గురించి కంప్లీట్ ఫోకస్ అని చెప్పి. ఓకే, కొన్ని పాయింట్స్ కవర్ అయితే మీరు అవే పాయింట్స్ దీంట్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, బట్ టాపిక్ వేరే ఉంటాయి అన్నమాట. ఓకేనా, రైట్. మనం ఫస్ట్ టాపిక్ చూసుకుందాము, ఫ్లో, డెన్సిటీ అండ్ విస్కాసిటీ మెజర్మెంట్స్. ఫస్ట్ ఫ్లోని చూసుకుందాం, నెక్స్ట్ డెన్సిటీ, నెక్స్ట్ విస్కాసిటీ. అంటే వాటి మెజర్ చేసుకోవడానికి మనకి ఏ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, వాటిలో యూనిట్స్ ఏంటివి, వాటి వల్ల మనకి రిజల్ట్స్ ఏంటి అని చూసుకుందాం. ఓకే, ఫస్ట్ ఫ్లో మెజర్మెంట్ చూసుకుందాం. సో నార్మల్గా ఫ్లోలో మన డిఫరెంట్ టైప్ ఫ్లోస్ ఉంటాయి. లైక్ ప్రెషర్ ఉంటుంది, ప్రెషర్ ఉన్నప్పుడు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లో వస్తుంది. ఓకే, వెలాసిటీ అనేది స్లో ఉన్నప్పుడు అంటే స్పీడ్ అనమాట. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు ఫ్లో ఉంటుంది, వాటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు డిఫరెన్షియల్ ప్రెషర్ని మనము డీపీ అంటాం, దాన్ని మెజర్ చేసుకోవడానికి మనకి డివైస్ కావాలంటే ఆర్ఫ్రైజ్ అండ్ వెన్చురీ ఫ్లో నోజల్స్ అనమాట. వీటితో మనము ఆ ప్రెషర్ని మెజర్ చేసుకుంటాం. ఈ ఫంక్షన్ తిందనంటే ఒక వాల్యూమెట్రిక్ ఫ్లో ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు ఇంత ఉందనుకోండి, సో ఇంత వాల్యూమ్లో ప్రెషర్ ఎంత పోతుంది. ఓకే, నెక్స్ట్ ఈ సైజులో ఉంది, ఓకే, ఈ సైజులో మనకు వాల్యూమ్ ఎంత పోతుంది అంటే ప్రెషర్ ఎంత ఉంది అని చెప్పేసి మెజర్ చేసుకోవడానికి డెన్సిటీ అనమాట ఫ్లో. ఓకే, దానికి కావాల్సిన డివైస్ ఇవి ఫ్లో నాజిల్స్ ఇవన్నీ. దీనివల్ల ప్రాసెస్ అంటే లైక్ మనకు ప్రోస్ అండ్ కాన్సిక్వెన్సెస్ అంటాం. ప్రోస్ అంటేనేమో అడ్వాంటేజ్ అనమాట, కాన్సిక్వెన్సెస్ అంటే వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు. అలా వెల్ ఎస్టాబ్లిష్డ్, కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది. బట్ కాన్సిక్వెన్సెస్ ఏంటంటే ఎఫెక్టెడ్ బై ఫ్లూయిడ్ ప్రాపర్టీస్. ఇక్కడ ఆ ఫ్లూయిడ్ని బేస్ చేసుకొని ఆ ప్రెషర్ అనేది ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట, అప్లై అవుతుంది. నెక్స్ట్ వెలాసిటీ ఫ్లో మ్యాటర్స్. సో ఇక్కడ వెలాసిటీ ఫ్లో మ్యాటర్స్ అని అంటే అకార్డింగ్ టు ద వెలాసిటీ మనకు ఫ్లో ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు వెలాసిటీని మనం అంటే ఎంత స్పీడ్ ఉంటుందో ఆ పైప్ ఏరియా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఇది ఏరియా అనేది విడుతుంది, ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది, ఇక్కడ ఫ్రీగా మూవ్ అయిపోతుంది, ప్రెషర్ కూడా ఎక్కువ వస్తుంది. బట్ ఇక్కడ అలా కాదు, తక్కువ కంట్రోల్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా, ఆ పైప్ యొక్క ఏరియాని దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకు ప్రెషర్ అనేది అప్లై అవుతుంది అనమాట. అది ఓకే, సింపుల్ డైరెక్ట్ ఉంటుంది. ఎప్పుడు లార్జ్ ఉంటాయి, తక్కువ ఉంటే కొంచెం తక్కువ అనమాట. పైప్ కండిషన్స్ బేస్ చేసుకొని ఉంటుంది ఇది. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లో మీటర్స్. సో దీంట్లో మ్యాగ్నెటిక్ అనగానే మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఉంటుంది కదా, లైక్ ఫారడేస్ లా, వాటి కోసం. ఎందుకంటే టు మెజర్ ద వోల్టేజ్ అక్రాస్ ద మ్యాగ్నెటిక్ ఫ్లూయిడ్స్ కావచ్చు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావచ్చు, అలా. ఓకే,
రైట్. నెక్స్ట్ కెరాలసిస్ మాస్ ఫ్లో మీటర్స్ అనమాట. ఇది ఏంటంటే మాస్ ఫ్లో అనేది డైరెక్ట్గా డిటెక్ట్ చేసుకుంటాం అనమాట. అకార్డింగ్ టు ద షిఫ్ట్. ఇప్పుడు ట్యూబ్స్ ఉంటాయి కదా, ఆ ట్యూబ్స్లో ఇక్కడ మనకు ఫ్లో అనేది డైరెక్ట్ ఎలా వెళ్ళిపోతుంది అని చెప్పేసి మెజర్ చేసుకుంటాం. అది మనకు ఫ్లూయిడ్ని బేస్ చేసుకొని మారుతూ ఉంటుంది అకార్డింగ్ టు ద ఫ్లూయిడ్. ఓకే, అలా అకార్డింగ్ టు ద ఫ్లూయిడ్ అండ్ టెంపరేచర్ ఆల్సో. టెంపరేచర్ని కూడా బేస్ చేసుకొని మారుతూ ఉంటుంది. నెక్స్ట్ అల్ట్రాసోనిక్ ఫ్లో మీటర్స్ అంటే ఇట్ ఇస్ బేస్డ్ అపాన్ ద సౌండ్ ట్రాన్స్మిట్స్ అనమాట. సౌండ్ అనేది ఎంత క్వాలిటీలో వెళ్తుంది, ఎంత స్పీడ్లో వెళ్తుంది, దాన్ని బేస్ చేసుకొని అల్ట్రాసోనిక్ ఫ్లో మీటర్స్ అనేది కన్వర్ట్ అయిపోతే అలా మెజర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ డెన్సిటీ అంటే మనకు ఫార్ములా ఏముంటాయి అంటే మాస్ బై వాల్యూమ్ అని అంటే మనం తీసుకున్న లిక్విడ్ ఎంత మాస్, ఎంత వెయిట్ ఉంది, దాన్ని మనం పంపించే పైప్ ఫ్లో వాల్యూమ్ ఎంత ఉంది, ఓకేనా, ఆ ఫ్లూయిడ్ యొక్క వాల్యూమ్ అండ్ మాస్ ఎంత ఉంది, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం డిజిట్ మెజర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇట్ యూసెస్ ద ఆసిలేటింగ్ ట్యూబ్ డైనమిక్స్, డెన్సర్ ఫ్లూయిడ్ ఇంక్రీజెస్ అనమాట. ఓకే, సో దీంట్లో మనకు ఆసిలేటింగ్ యూట్యూబ్ ఉంటుంది. మెజర్స్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ చేంజ్ ఆఫ్ ఏ ఫిల్డ్ యూట్యూబ్ అంటే యూ షేప్ ట్యూబ్ అనమాట, నాట్ యూట్యూబ్, నాట్ గూగుల్. ఓకే, సో దాంట్లో మనం ఆ యూ షేప్ ట్యూబ్లో ఎంత ఫీల్ అవుతుంది, దాని ఫ్రీక్వెన్సీ ఎలా చేంజ్ అవుతుంది అని చెప్పేసి మెజర్ చేసుకోవడానికి ఆసిలేటింగ్ యూట్యూబ్ అనేది అవసరం అనమాట. ఓకే, అదర్ మెథడ్స్ ఏమిటంటే నార్మల్గా న్యూక్లియర్ అని చెప్పేసి గామా టెన్షన్ అంటాం దాన్ని, మైక్రోవేవ్, ఇవి సౌండ్ని డిటెక్ట్ చేసుకోవడానికి మైక్రోవేవ్ సౌండ్స్ కోసము, అల్ట్రాసోనిక్ ఆల్సో. ఓకే, రైట్. నెక్స్ట్ విస్కాసిటీ మెజర్మెంట్ చూసుకుందాము. విస్కాసిటీ మీన్స్ ఏ కెపిల్లరీ గ్రావిటీ. ఫస్ట్ దీంట్లో కావాల్సిన మనకు ఈ మెజర్మెంటర్స్ లైక్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ఇవన్నీ కెపిల్లరీ గ్రావిటీ విస్కోమీటర్స్, రొటేషనల్ విస్కోమీటర్స్, ఇవన్నీ విస్కోమీటర్స్ ఎందుకు, విస్కాసిటీని మెజర్ చేసుకోనికి. ఓకేనా, సో ఈ కెపిల్లరీ గ్రావిటీ విస్కోమీటర్స్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటి అంటే అబిలహోడ్ అండ్ దాన్ని ఇంకోటి ఏమంటామంటే ఆస్ట్వాల్డ్ అంటాం. ఇక్కడ ఫ్లూయిడ్ అనేది ఒక కపిల్లరీ ట్యూబ్స్ ఉంటాయి కదా, సపోజ్ ఇలా ఉందనుకుందాం ఒక ట్యూబ్, లెట్ సపోజ్ దిస్ ఇస్ అ కపిల్లరీ ట్యూబ్. ఆ కపిల్లరీ ట్యూబ్లో ఒక ఫ్లూయిడ్ ఫ్లో అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే కెనమెటిక్ ఎనర్జీ అని అంటే కెనమెటిక్ విస్కోసిటీ అంటాం కదా. సో స్పీడ్ ఎంత స్పీడ్ పోతుందో అంత టైంలో అనమాట. ఓకే, రైట్. ఇక్కడ ఎంత స్పీడ్ వెళ్తుందో అంత స్పీడ్ని వేసుకొని టైం. ఇప్పుడు స్పీడ్ వెళ్తే టైం తక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది, అదే స్పీడ్ వెళ్ళిపోయింది అనుకో ఎక్కువ టైం తీసుకుంటుంది అలా. నెక్స్ట్ విస్కోసిటీ కప్స్, మార్ష్ ఫనల్ అంటాం వాటిని. ఫ్లో టైమ్ మెజర్స్ విస్కోసిటీ ఫర్ ఫ్లూయిడ్స్ లైక్ డ్రిల్లింగ్ మడ్. నెక్స్ట్ రొటేషనల్ అంటే ఇది బేస్డ్ అపాన్ టార్క్. ఆ టార్క్ని బేస్ చేసుకొని విస్కోమీటర్స్ అనేవి విస్కోసిటీని మెజర్ చేస్తాయి. ఓకేనా, స్పిండిల్స్ రొటేటింగ్ ఫ్లూయిడ్ మెజర్డ్ టార్క్ రివీల్స్ విస్కోసిటీ. ఇక్కడ ఏమవుతాయంటే స్పిండిల్స్ అనేవి ఫ్లూయిడ్ని రొటేట్ చేస్తూ ఉంటాయి, అటు ఇటు రొటేట్ చేస్తూ ఉంటాయి. ఇలా రొటేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు టార్క్ అనేది వస్తుంది. ఆ టార్క్ అనేది విస్కోసిటీని మనకు మెజర్ చేస్తాయి అనమాట. ఇట్ రివీల్స్ అవుట్ ద viscosity based upon the torque speed. Next, falling ball or piston viscometers. Fall time of a ball or piston yields viscosity via Stokes law వేసుకొని ఇప్పుడు ఫాలింగ్ బాల్ ఉంది, మనం ఒక థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం. ఆ థర్డ్ ఫ్లోర్లోకి మనం ఒక బాల్ నిడిచి పెట్టినాం అనుకో, కిందకి వెళ్తూ ఉంటుంది. రైట్, అప్పుడు ఏమవుతుంది, అకార్డింగ్ టు డైరెక్షన్ అండ్ అకార్డింగ్ టు స్పీడ్ ఆ బాల్ అనేది గ్రౌండ్కి ఈ టైంలో హిట్ అవుతుంది అనే దాన్ని బట్టి బేస్ చేసుకొని మనము మెజర్ చేసుకుంటాం. ఓకేనా, అలా డైరెక్షన్కి అండ్ స్పీడ్కి ఇక్కడ డైరెక్ట్ ప్రపోర్షనాలిటీ అనమాట. ఇప్పుడు మనం అప్వర్డ్స్ వేసినామని కొంచెం స్లో వెళ్తాయి, డౌన్వర్డ్స్ అనుకో ఈజీగా కిందకి వెళ్ళిపోతుంది అలా. నెక్స్ట్ వైబ్రేషన్ అండ్ టార్షనల్ విస్కోమీటర్స్ అని అంటే ఇవి వేరు. మళ్ళీ మనకు ఇది ఏం చేస్తారంటే వైబ్రేటింగ్ ఒక ఎలిమెంట్లో ఉన్న ఫ్లూయిడ్ని మనము వైబ్రేట్ చేస్తూ మెజర్ చేసుకుంటాం అనమాట. ఇట్ ఈస్ కామన్ ఇన్ ద ప్రాసెస్ కంట్రోల్. నెక్స్ట్ ఫాలింగ్ బబుల్ విస్కోమీటర్స్, రైజింగ్ బబుల్ టైమ్ కార్లేట్స్ టు విస్కోమెట్రిక్. ఇది ఏం లేదు, మళ్ళీ స్పీడ్ బేస్ చేసుకొని మెజర్ చేసుకుంటూ ఉంటాం. జస్ట్ మీకు ఒక 3 పాయింట్స్ గుర్తుని సరిపోతుంది, అవి రాసుకుంటూ సరిపోతాయి అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ టాపిక్ చూసుకోండి. ఇక్కడ ఫ్లో మీటర్స్, హెడ్ టైప్, ఏరియా టైప్ అండ్ రోటామీటర్. ఓకే, రోటామీటర్. సో ఇక్కడ ఫ్లో మీటర్స్ ఆ మెజర్మెంట్స్ మనం దేన్ని మెజర్ చేసుకునేందుకు యూజ్ చేసుకుంటాం. ఫ్లో మీటర్స్లో టైప్స్ ఏంటి, మళ్ళీ మనకు హెడ్ టైప్ ఫ్లో మీటర్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కొన్ని ఏమో ప్రెజర్ కోసం ఉంటాయి, కొన్ని ఏమో విస్కోసిటీ కోసం ఉంటాయి, ఇంకా కొన్ని ఏమో ఫ్లూయిడ్స్ని బేస్ చేసుకొని ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు చూసుకుందాం. ఇక్కడ హెడ్ టైప్ ఫ్లో మీటర్స్లో దీస్ రిలే అండ్ క్రియేటింగ్ ఎ ప్రెజర్ డ్రాప్ అక్రాస్ ఏ నాన్ రెస్ట్రిక్షన్. మనం ఇచ్చిన రెస్ట్రిక్షన్కి ఎక్కడ మనం ప్రెజర్ డ్రాప్ చేస్తున్నామో, ఓకేనా, సో దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఫ్లో మీటర్స్తోని హెడ్ టైప్ని మెజర్ చేసుకోవచ్చు అనమాట. సో దాంట్లో ఏముంటాయి అంటే ఆఫీస్ ప్లేట్, వెంచురీ, ఫ్లో నజిల్, డిఫరెన్షియల్ ప్రెషర్ ట్రాన్స్మిటర్స్. ఆఫీస్ ప్లేట్ అని అంటే ఎ థిన్ ప్లేట్ విత్ ఎ షార్ప్ ఎడ్జ్డ్ బోర్, ఫ్లో ఇండ్యూసెస్ ఎ ప్రెషర్ డ్రాప్. డెల్టా పి అంటే చేంజ్ ఇన్ ద ప్రెషర్. ఓకేనా, రైట్, విచ్ కర్లేట్స్ టు ఫ్లో యూజింగ్ ఎస్టాబ్లిష్డ్ ఈక్వేషన్స్ అండ్ క్యాలిబ్రేషన్ కర్వ్స్. ఇక్కడ ఏం లేదు, ఎంత మనకు థియరీ పార్ట్ లా ఉంటుంది కాబట్టి కొంచెం మీకు కన్ఫ్యూజ్ లాగా అనిపిస్తుంది.
బట్ జస్ట్ మీరు ఒక ఇన్స్ట్రుమెంట్స్ ఎందుకు మనం మెజర్మెంట్ కోసం అదొక పాయింట్ గుర్తుపెట్టుకొని ఇక్కడ డిఫరెంట్ టైప్స్కి డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసుకుంటాం కాబట్టి ఒక్కో టైప్ని గుర్తుపెట్టుకొని రాసుకుంటే అయిపోతుంది అనమాట. ఓకేనా, జస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చదువుకోండి, ఎగ్జామ్లో దీన్ని రాసేసేయండి సరిపోతుంది, కొద్దిగా కష్టపడితే అయిపోతుంది. ఓకే రైట్. ఇక్కడ ఏంటంటే ఒక థిన్ ప్లేట్ అనమాట. లైక్ మనకి ఎలా ఉంటుందంటే సపోజ్ ఇలా ఉందనుకుంది ఒక థిన్ ప్లేట్. ఓకే, దీని ఎడ్జ్ ఎలా ఉంటుందంటే కంప్లీట్గా షార్ప్ ఉంటుంది అనమాట. ఓకే, ఇంత ఎగ్జాక్ట్ షేప్ కాదు, బట్ దీని ఎడ్జ్ అనేది కంప్లీట్గా షార్ప్ ఉంటుంది అనమాట. సో అదేం చేస్తానంటే ఎప్పుడైతే ఓ ఫ్లో అనేది చేంజ్ అవుతూ ఉంటుందో, సపోజ్ ఇప్పుడు ఇలా ఫ్లో అయింది, నెక్స్ట్ ఫ్లో అనేది కొంచెం స్లో అయిపోయింది, ఇలా స్లో అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది, మనకు అక్కడ ప్రెషర్ అనేది డ్రాప్ అయిపోతుంది. సో దాన్ని ఏమంటామంటే డెల్టా పి అంటాం. ఓకే, డెల్టా పి మీన్స్ చేంజ్ ఇన్ ద ప్రెషర్. ఓకే రైట్. సో దానివల్ల మనకి ఏమవుతుంది అంటే ఒక కాలిబ్రేషన్ కర్వ్స్ అనేవి వస్తుంది అనమాట మెజర్మెంట్ కోసం, ఒక సింపుల్ ఐడియా. నెక్స్ట్ వెంచురీ అండ్ ఫ్లో నాజిల్ టెపర్డ్ ఆఫీస్ డిజైన్స్ దట్ గ్రాడ్యువల్లీ కన్స్ట్రిక్ట్ అండ్ ఎక్స్పాండ్ ఫ్లో. సో ఇక్కడ ఏమవుతానంటే ఆ ఫ్లోని ఇది ఏం చేస్తానంటే కన్స్ట్రక్ట్ చేసి, ఇక్కడ మనకి ఏమైంది ప్రెషర్ డ్రాప్ అయింది కదా, ఇక్కడ వెంచురీ ఫ్లో నాజిల్ ఏం చేశానంటే మనకు ఆ లిక్విడ్స్ అయినా ఆ విస్కోసిటీ ఫ్లోస్ కోసం ఏం చేశానంటే ఈజీగా ఫ్లో మనకి ఎక్స్పాండ్ చేస్తాయి అనమాట ఫ్లోని. ఓకే, కాకపోతే అక్కడ ఏమవుతానంటే కొంచెం ఎనర్జీ అనేది లాస్ అవుతుంది అది. నెక్స్ట్ డిఫరెన్షియల్ ప్రెషర్ ట్రాన్స్మిటర్స్ అంటే పెయిడ్ విత్ అబోవ్ ఎలిమెంట్స్ టు సెన్స్. ఇక్కడ ఏం చేశానంటే ఆ చేంజ్ ఆఫ్ ప్రెషర్ని మనము మెజర్ చేసుకోనికి ట్రాన్స్మిటర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అవి ఎంతవరకు అవుట్పుట్ సిగ్నల్స్ ఇస్తాయంటే 4 to 20 mA సిగ్నల్స్ ఇస్తాయి. ఓకేనా, సో ఇక్కడ దీనివల్ల అడ్వాంటేజ్ ప్రోస్ ఏంటి అని అంటే సింపుల్ ఉంటుంది, రగ్డ్ ఉంటుంది, స్టాండర్డ్ ఉంటుంది. బట్ అలానే కాన్సిక్వెన్సెస్ ఏంటి అని అంటే కొంచెం దీనికి స్క్వేర్ రూట్ సిగ్నల్స్ అవసరము ప్రాసెసింగ్ కోసము, అండ్ ప్రెషర్ని ఎప్పటికప్పటికి మనము మెజర్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే ప్రెషర్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి కదా డెల్టా పి అలా. ఇప్పుడు నెక్స్ట్ ఏరియా టైప్ ఫ్లోమీటర్ చూసుకుందాము. దీంట్లో మెయిన్గా ఉండేదంటే రోటామీటర్ ఏరియా టైప్. ఓకేనా రైట్. దీంట్లో కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అంటే నార్మల్గా ఒక వర్టికల్ ట్యూబ్ ఉంటుంది, దాని లోపల మనకు ఫ్లోట్ ఇన్సైడ్ ఉంటుంది అంటే ఒక ట్యూబ్. సో అక్కడ ఫ్లోయింగ్ రేస్ ఉన్న కొద్ది ఏమవుతాయంటే ఆ ఫ్లోట్ అనేది కూడా కొంచెం డ్రాగ్ అవుతూ ఉంటుంది. ఎందుకు, ఆ మాస్ని బేర్ చేసుకోనికి, ఆ వెయిట్ని బేర్ చేసుకోనికి. ఓకే అది. నెక్స్ట్ ఆపరేషన్ చూసుకున్నాం, ఇక్కడ వర్కింగ్ ఫ్లో ఎంట్రన్స్ ఫ్రమ్ ద బాటమ్. సో కిందకి వెళ్ళి ఫ్లో అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది, దాని తర్వాత ఒక పొజిషన్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఈక్విలిబ్రియం ఫోర్స్ అని అంటాం దాన్ని. ఆ పొజిషన్కి వెళ్ళిపోయాక అక్కడ బ్యాలెన్స్ కానీ గ్రావిటీని యూజ్ చేసుకుంటాం అనమాట, డ్రాగ్ అయిపోతుంది అక్కడ బ్యాలెన్స్ కానీ. నెక్స్ట్ అక్కడ ఏమవుతుంది, ట్యూబ్ అనేది డైరెక్ట్గా మనకు వాల్యూమెట్రిక్ ఫ్లో అంటే వాల్యూమ్ అనేది ఏ డైరెక్షన్లో ఉంది, ఎంత స్పీడ్లో ఉంది, ఎంత వాల్యూమ్ వస్తుంది అని చెప్పేసి ఆ ఫ్లూయిడ్ యొక్క వాల్యూమ్ ఎంత వస్తుందని చెప్పేసి తెలుసుకుంటుంది అనమాట. అలా ఫ్లో తెలుస్తుంది మనకు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే కాస్ట్ తక్కువ ఉంటుంది, దానికి పవర్ అంత అవసరం ఉండదు. ఓకేనా, ప్రెషర్ డ్రాప్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. బట్ లిమిటేషన్స్ ఏంటి అని అంటే లెస్ అక్యురేట్, పర్ఫెక్ట్ కాదు, కొంచెం పూర్ రెజల్యూషన్ అనమాట ఇది. ఓకే రైట్. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ టైప్, ఇది సింపుల్ ఉంటుంది, ఇది ఇంపార్టెంట్ కూడా మీకు. ఎలక్ట్రోమాగ్నెటిక్ టైప్ అనేది magnetic flow ometers operate on Faraday's law of induction. అంటే when a conductive fluid flows through a magnetic field, it induces a voltage across the fluid perpendicular flow. అంటే ఎప్పుడైతే ఒక ఫ్లూయిడ్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి వెళ్తుందో, ఓకే, అప్పుడు ఏమవుతాయంటే ఇట్ ఇండ్యూసెస్ ఏ వోల్టేజ్ అక్రాస్. అప్పుడు అదేం చేస్తారంటే ఒక వోల్టేజ్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది, ఆ వోల్టేజ్ అనేది అక్రాస్ ద పర్పెండిక్యులర్ టు ఫ్లో. సపోజ్ ఇది ఫ్లో ఇలా వెళ్తుంది అనుకుందాము. ఓకేనా, ఆ వోల్టేజ్ ఎలా మనకు అప్లై అవుతుంది అంటే పర్పెండిక్యులర్ టు దట్ ఫ్లో. పర్పెండిక్యులర్ అంటే ఆపోజిట్ టు దట్ 90 degreesలో అనమాట. ఓకే, పర్పెండిక్యులర్ అంటే అలా. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ దీన్ని మనం బేసిక్ ఏమంటామంటే ఫారడేస్ లా ఆఫ్ ఇండక్షన్ అంటాం. దీనిపైన ఎలక్ట్రోమాగ్నెటిక్ టైప్స్ అనేవి వర్క్ అవుతాయి. ఓకేనా, ఇక్కడ ఏంటి అని అంటే ఎలక్ట్రోడ్స్ ఎంబెడెడ్ ఇన్ ద ఇన్సులేటింగ్ లైన్ ట్యూబ్ డిటెక్ట్ దిస్ వోల్టేజ్. సో ఈ వోల్టేజ్ని ఎలా డిటెక్ట్ చేస్తామో, మనం ఎంత వోల్టేజ్ వచ్చింది, హై వోల్టేజ్ లో వోల్టేజ్ ఎట్లా తెలుస్తాయనంటే మనకు ఎలక్ట్రోడ్స్ ఉంటాయి దీంట్లో. సపోజ్ ట్యూబ్ అనుకుందాం, దీంట్లో కొన్ని ఎలక్ట్రోడ్స్ ఉంటాయి అనమాట. ఓకేనా, లైక్ క్యాథోడ్స్ యానోడ్ అని చెప్పేసి ఉంటాయి. అవి ఏం చేస్తాయనంటే ఆ వోల్టేజ్ని డిటెక్ట్ చేస్తాయి. ఓకేనా, సో దాని వర్కింగ్ అదే. దీనిలో కీ కాంపోనెంట్స్ ఏముంటాయి అంటే ఒక స్టీల్ ట్యూబ్ ఉంటుంది స్టెయిన్లెస్ది, మ్యాగ్నెటిక్ కాయిల్స్ ఉంటాయి, ఎందుకనంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని జనరేట్ చేసుకోనికి, ఎలక్ట్రోడ్స్ ఉంటాయి ఎందుకనంటే ఆ వోల్టేజ్ని డిటెక్ట్ చేసుకోనికి. ఓకే, అవి దీని అడ్వాంటేజ్ ఏంటి అంటే మూవింగ్ పార్ట్స్ ఏముండవు అండ్ ఎక్సెప్షనల్లీ అక్యూరేట్ అనమాట. నార్మల్గా అక్యూరేట్ ఎంత ఉంటుందో అంత, మ్యాక్సిమం 99% అక్యూరసీ ఉంటుంది. ఓకే రైట్. ఇంటెన్సిటీ కూడా ఉంటుంది అండ్ బై డైరెక్షన్ అంటే 2 డైరెక్షన్స్లో కూడా మెజర్మెంట్ ఉంటుంది, 2 డైరెక్షన్స్లో కూడా, అండ్ స్కేలబుల్ ఆల్సో. కాకపోతే కొన్ని లిమిటేషన్స్ ఏంటి అని అంటే ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ లిక్విడ్స్ అయితే ఓకే, బట్ గ్యాసెస్ని స్టీమ్స్ని మెజర్ చేయడం దీనివల్ల కాదు, అది లిమిటేషన్ దీనికి. నేను ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటామంటే నార్మల్గా వాటర్ రిజర్వాయర్ సిస్టమ్స్లో, మైనింగ్లో అండ్
డిటెక్షన్లో కూడా యూజ్ చేసుకుంటాం అనమాట వీటిని. ఓకే, సో దీని పర్ఫార్మెన్స్ హైలైట్స్ అంత అవసరం లేదు, ఎందుకంటే అక్యూరసీ ఎంత చెప్తున్నా అనేది అవసరము. ఇక్కడ ప్రెషర్ డ్రాప్ ఎంత ఉంటుందంటే చాలా తక్కువ ఉంటుంది, అక్యూరసీ అనేది ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ కనెక్టివిటీ అనేది 5 to 20 మ్యూ ఆఫ్ సెంటీమీటర్స్ ఉంటుంది. ఫ్లూయిడ్ టైప్స్ ఎంత అంటే కనెక్టివిటీ ఫ్లూయిడ్స్ని మెజర్ చేస్తుంది. డైరెక్షన్ 2 డైరెక్షన్స్ ఎటైనా సరే. నెక్స్ట్ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ టైప్. ఇక్కడ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ టైప్ అంటే ఏంటిది? సో దీంట్లో ఏముంటాయి అంటే నార్మల్గా ఒక ఫ్లూయిడ్ అనేది ఎంత క్యాప్చరింగ్ అంటే ఎంత వాల్యూమ్తో వెళ్తుంది. ఓకే, సమ్ టైమ్స్ మనం ఫిక్స్డ్ క్వాంటిటీస్తో పంపిస్తాం, సమ్ టైమ్స్ కొంచెం ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. ఓకే, అప్పుడు ఏమవుతాయంటే అక్కడ మనకు వచ్చే ప్రెషర్ అండ్ ఫ్లో అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఈచ్ సైకిల్కి మనం అంటే ప్రతిసారి పంపించినప్పుడు ప్రతిసారి మనము డిఫరెంట్ వాల్యూస్ పంపిస్తాం కదా. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే దీంట్లో పాజిటివ్ అంటే దీంట్లో ఏంటంటే ఫిక్స్డ్ వాల్యూమ్స్ ఉంటాయి. ఆ ఫిక్స్డ్ వాల్యూమ్స్ మాత్రమే ఆ పైప్స్ ద్వారా అయినా ట్యూబ్స్ ద్వారా అయినా ఫ్లో అవుతూ ఉంటాయి. ఓకేనా, అది. సో దీంట్లో దీనివల్ల ఏమవుతుందంటే మనకు అక్యురసీ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, అది కీ ఫీచర్స్ అంటే అవే. ఇక్కడ నో అండ్ ఆఫ్ స్ట్రైట్ అప్ స్ట్రీమ్ రన్స్, ఎందుకనంటే ఇక్కడ మన ఫిక్స్డ్ వాల్యూమ్స్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ కామన్ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ టైప్స్. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఏంటి అంటే రెసిప్రోకేటింగ్ ఒకటి, ఓవల్ గేర్ మీటర్స్ ఒకటి, నెక్స్ట్ రొటరీ వేన్ మీటర్స్ అండ్ నోటింగ్ డిస్క్ మీటర్స్ ఇవి. ఓకేనా, సో ఇక్కడ రెసిప్రోకేటింగ్ అంటే ఆసిలేటింగ్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్ పిస్టన్ ఆసిలేట్స్ టు ట్రాప్ ఫిక్స్డ్ ఫ్లూయిడ్ వాల్యూమ్స్ పర్ స్ట్రోక్. సో ఇక్కడ ప్రతి స్ట్రోక్కి మనము ఫిక్స్డ్ వాల్యూమ్ ఫ్లూయిడ్ ఉంది కదా, దాన్ని మనం డిటెక్ట్ చేసి పట్టుకోనికి ట్రాప్ చేయడానికి ఇది అవసరం అనమాట. ఆసిలేటింగ్ అనేది ఒక పిస్టన్ ఉంటుంది, అది తిరుగుతూ ఉంటుంది ఇప్పటికే, లైక్ రెసిడెన్షియల్ ఆయిల్ మీటరింగ్ అంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఓవల్ గియర్ మీటర్స్ టు మెషింగ్ ఓవల్ గియర్స్ ట్రాప్ డిస్క్రీట్ వాల్యూమ్ ఫ్లూయిడ్ వాల్యూమ్స్ పర్ రొటేషన్. సో ఇక్కడ ఎవ్రీ రొటేషన్కి మనకు ఫిక్స్డ్ వాల్యూమ్ వస్తుంది కదా ఫ్లూయిడ్ది, దాన్ని ట్రాప్ చేస్తుంది అనమాట, మెజర్ చేసుకుంటుంది. అక్యురసీ కూడా 0.1% ఉంటుంది మ్యాక్సిమం. నెక్స్ట్ నొటేటింగ్ డిస్క్ మీటర్స్ అనమాట. ఏ ఓబ్లింగ్ డిస్క్ డివైడ్స్ ద ఛాంబర్. ఒక ఛాంబర్ని ఇది ఒక డిస్క్ లాగా డివైడ్ చేస్తాను. సపోజ్ ఇది ఒక ఛాంబర్ అనుకోండి, దీన్ని డిస్క్ అనేది డివైడ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతాయి అంటే వాటర్ మీటర్స్ అనేవి అటు ఉంటాయి ఇటు ఉంటుంది, 2 మీటర్స్ లాగా కంప్లీట్ ఉంటాయి అనమాట. సో అప్పుడు ఏమవుతుంది అంటే లెస్ ప్రిసైజ్, ఇక్కడ అక్యురసీ అనేది ఎక్కువ ఉంటుంది మెజర్ చేసుకోనికి. నెక్స్ట్ రొటేటింగ్ ఇంపెలర్స్ విత్ వెయిన్స్ ట్రాప్ ఫ్లూయిడ్ సెగ్మెంట్స్. ఇక్కడ సింపుల్గా రొటేటరీ అనమాట. రొటేటరీ మోషన్తో మనకి ఇక్కడ వాల్యూమ్ యొక్క లిక్విడ్ ప్రెషర్ని మనము మెజర్ చేసుకోవచ్చు. ఓకేనా, హై విస్కాసిటీ ఎక్కువ యూజ్ చేసుకుంటాం, నేను హై విస్కాసిటీ ఉన్న ఫ్లూయిడ్స్లో దీన్ని ఎక్కువ యూజ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ హెలికల్ గియర్ మీటర్స్, దాన్ని మనం బై రోటార్ అంటాము. 2 హెలికల్ రోటార్స్ ఉంటాయి, దాంట్లో మనము ఫిక్స్డ్ వాల్యూమ్స్ని ఎవ్రీ రొటేషన్కి ఎంత వస్తుందని చెప్పేసి మెజర్ చేసుకోవడానికి ఇది అవసరం అనమాట. నెక్స్ట్ రూట్స్, వీల్ మీటర్స్, డయాఫ్రామ్. అడ్వాంటేజ్ చూసుకోండి, ఇవి వెరీ అక్యురేట్ ఉంటుంది, లీనియర్ ఉంటుంది అండ్ వర్క్స్ విత్ పల్సేటింగ్ ఫ్లోస్. అంటే ఎవ్రీ రొటేషన్కి, ఎవ్రీ మూమెంట్కి అండ్ ఎవ్రీ రొటేషన్కి మనకి ఎంత వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతుందని చెప్పేసి తెలుస్తుంది, ప్రెషర్ ఎంత తెలుస్తుంది. ఓకే, రైట్. సూటబుల్ ఫర్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్కి అండ్ లిక్విడ్స్కి సూటబుల్. సో దీనివల్ల కాన్సిక్వెన్సెస్ చూసుకుంటే సమ్ టైమ్స్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే సైజ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు, ఎక్కువ ఫ్లూయిడ్ ఉన్నప్పుడు పెద్ద కావాల్సి వస్తాయి, రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడు కాస్ట్ ఎక్కువ అవసరము. అండ్ ఇక్కడ ప్రెషర్ డ్రాప్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మూవ్ అవుతుంటాయి కదా, మనం ఎవరి రొటేషన్కి అంటున్నాం కదా, అప్పుడు మూవ్ అవుతూ ఉంటే ఏమవుతుంది, ప్రెషర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, డెల్టా పి అలా. నెక్స్ట్ ఇప్పుడు డెన్సిటీ మెజర్మెంట్స్. మనం డెన్సిటీని ఎలా మెజర్ చేసుకుంటాం అనేది ఇక్కడ చూసుకుందాము. ఓకేనా, ఆర్కిమెడ్స్ ప్రిన్సిపల్ ఏం చూసుకుంటాం ఎక్కువ దీనికి. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటంటే బేస్డ్ అపాన్ ద బయాన్సీ ఫోర్స్. ఓకే, బయాన్సీ అంటాం. ఆబ్జెక్ట్ ఇమ్మర్స్ ఇన్ ఫ్లూయిడ్ డిస్ప్లేసెస్ వెయిట్ ఈక్వల్ టు ఇట్స్ వాల్యూమ్. ఇప్పుడు ఎట్లా అని అంటే సపోజ్ ఇప్పుడు ఒక బకెట్ అనుకుందాం ఇది. ఓకే, లేదా సపోజ్ ఇస్ ఎ బకెట్ వీడి వరకు వాటర్ ఉన్నాయి అనుకుందాము. సో దీంట్లో నేనేం చేస్తున్నా అంటే నా మొబైల్ని వేస్తున్నా. ఓకేనా, నా మొబైల్ని దీంట్లో వేస్తున్నా. మొబైల్ని సో వాటర్ ఫుల్ ఉన్నాయి అనుకున్నాం. ఓకే, దిస్ బకెట్ కంటైన్స్ ఫుల్ వాటర్. దీంతో నా మొబైల్ని వేస్తున్నా. మొబైల్ని వేస్తే ఏమవుతుంది, సో ఎన్ని వాటర్ బయటికి పోతాయి. సో ఈ మొబైల్ సిచ్యువేషన్ అంటే పొజిషన్ ఎలా ఉంది అండ్ దీని క్వాంటిటీ ఎంత, దీని సైజ్ ఎంత, అంటే దాన్ని వెయిట్ అనుకోండి, మాస్ ఎంత మాస్ ఉంటుందో అంత వాటర్ మాత్రమే బయటికి వెళ్ళిపోతాయి అనమాట. ఓకే, ఇమ్మర్స్ అంటే ముంచడం. సో దట్ ఈస్ ద ఆర్కిమెడ్స్ ప్రిన్సిపల్. దీన్ని బయాన్సీ ఫోర్స్ అంటాము. ఓకేనా, అంటే మనము ఏ ఆబ్జెక్ట్ని అయితే లిక్విడ్లో ముంచుతామో దాంట్లోకి వెళ్ళి పోయే వాటర్ ఎంత, దాని సైజ్ని బట్టి పోతాయి అనమాట. దాని వెయిట్ ఎంత వెయిట్ ఉంటుందో దాని మాస్ అన్న వెయిట్ అని ఒకటి, దాని వెయిట్కి ఈక్వల్ ఉంటుంది. ఓకేనా, ఈక్వల్ టు ఇట్స్ వాల్యూమ్. అదే మనకి ఇక్కడ ప్రిన్సిపల్. ఓకేనా, ఫర్ సాలిడ్స్కి వెయ్ ఇన్ ఎయిర్ అండ్ ఇన్ లిక్విడ్ టు కలెక్టెడ్ డెన్సిటీ. ఇవి సాలిడ్స్కి ఎలా అంటే మనం ఎయిర్లో పెట్టేసి వాటి వెయిట్ని
మెజర్ చేసుకుంటాం అనమాట నార్మల్గా. ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అంటే వీటిని మెజర్ చేసుకోవడానికి పైకోనోమీటర్స్ అండ్ హైడ్రోస్టాటిక్ బ్యాలెన్సెస్ యూజ్ చేసుకుంటాం. ఓకే రైట్. నెక్స్ట్ దీంట్లో ఆసిలేటింగ్ ట్యూబ్ ఉంటుంది, దాన్ని వైబ్రేటింగ్ అనమాట. యూ షేప్ గ్లాస్ ట్యూబ్ అనేది వైబ్రేట్ అవుతూ ఉంటుంది, అప్పటికప్పటికి ఫ్రీక్వెన్సీ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల మనకి ఏమైనా డెన్సిటీ అనేది తెలిసిపోతుంది. ఓకే, దీని అప్లికేషన్స్ ఏడు యూజ్ చేసుకుంటామంటే లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ మెజర్ చేసుకోనికి అండ్ ఇన్లైన్ ఇన్స్ట్రుమెంట్స్ కోసం కూడా. ఓకే రైట్. నెక్స్ట్ గ్యాస్ కోసం, ఇక్కడ గ్యాస్ పైసోమెట్రీ అంటాము. దీని ప్రిన్సిపల్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డిస్ప్లేస్మెంట్. ఇది బాయిల్స్లో అంటాము, ఎక్కువ దీన్ని బాయిల్స్లో యూజ్ చేసుకుంటాము. కొన్ని చాంబర్స్ ఉంటాయి, సీల్డ్ ఉంటాయి, ఆ చాంబర్స్లో మనకు డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. గ్యాస్ని ట్రాప్ చేసి వాటిని ట్రాప్ చేసుకొని వాటి డిస్ప్లేస్మెంట్ బేస్ చేసుకొని అక్కడ ప్రెషర్ ఎంత అవుతుంది, దాని తర్వాత డెన్సిటీ ఎట్లా అని చెప్పేసి వాటిని మెజర్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ న్యూక్లియర్ గామా రే డెన్సిటోమీటర్స్. దీని ప్రిన్సిపల్ ఏంటంటే గామా అబ్జర్ప్షన్ కొరిలేట్స్ ఇన్వర్స్లీ విత్ మెటీరియల్ డెన్సిటీ బేస్ చేసుకొని ఇక్కడ గామా అనేది అబ్జర్వ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. సో అప్లికేషన్స్ ఏడా యూజ్ చేసుకుంటాం అంటే పైప్స్లో, మైనింగ్లో అండ్ సాయిల్ కాంపాక్షన్లో అక్కడ యూజ్ చేసుకుంటాం. ఓకే రైట్. మైక్రోవేవ్ అండ్ అల్ట్రాసోనిక్ అంటే మనకు తెలుసు టు ట్రాప్ ద స్పీడ్ యొక్క డెన్సిటీ తెలుసుకొని మనకి అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేవి ఉంటాయి, వాటిని ట్రాప్ చేసుకుంటాం మనము. నెక్స్ట్ మైక్రోవేవ్స్ ఆల్సో. నెక్స్ట్ లాస్ట్లో ప్రెషర్. ఇట్స్ ప్రెషర్ కోసం మనకు హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అని అంటాం. ఈ ప్రెషర్ చేంజింగ్ డెల్టా పీ నథింగ్ బట్ చేంజ్ ఇన్ ప్రెషర్ అనమాట. దానికి ఫార్ములా ఉంటుంది. డెల్టా పీ అని అంటే లైక్ ఇనిషియల్ ప్రెషర్ మైనస్ నెక్స్ట్ ప్రెషర్ ఉంటుంది, పిఐ మైనస్ పివి అలా. ఓకే, సెన్సార్స్ ఉంటాయి దీంట్లో ట్యాంక్స్లో. నెక్స్ట్ స్ట్రెయిన్ గాజ్ అండ్ సెల్ మెథడ్ అంటాము. సో ఇక్కడ సింపుల్ ఏం లేదు. స్ట్రెయిన్ గాజ్ అని అంటే మనకి ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్ అనుకోవాలి. స్ట్రెయిన్ గాజ్ ఎలా ఉంటుంది అంటే థిన్ ఫాయిల్ ఆర్ వైర్ ఉంటుంది, వైర్ గ్రిడ్స్ ఆర్ బౌండెడ్ ఆన్ టు దిస్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్కి స్ట్రెయిన్ గాజెస్ అనేవి ఫస్ట్ బౌండ్ అయిపోతాయి అనమాట. దానివల్ల ఏమైతే అంటే రెసిస్టెన్స్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే రైట్. సో దీస్ గాజెస్ అరేంజ్ ఇన్ ఏ వీట్ స్టోన్ బ్రిడ్జ్. ఒక వీట్ స్టోన్ బ్రిడ్జ్లో నార్మల్గా ఫుల్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, దానిలాగా అరేంజ్ చేసుకుంటారు అనమాట. ఆ స్ట్రక్చర్లో 2 గాజెస్ ఉంటాయి అండ్ 2 కంప్రెషన్స్ ఉంటాయి. ద రిజల్టింగ్ అవుట్పుట్ ఎలా ఉంటాయంటే ఇక్కడ వోల్టేజ్ అనేది డైరెక్ట్గా అప్లైడ్ ఫోర్స్కి ప్రపోర్షన్ అనమాట. డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే మనం ఫోర్స్ ఎంత పెడితే అంత వోల్టేజ్ అనేది అవుట్పుట్ లాగా వస్తుంది. రైట్. అంటే తక్కువ పెడితే తక్కువ, ఎక్కువ పెడితే ఎక్కువ అలా అనమాట. దీంట్లో ఉండే కంపోనెంట్స్ ఎలాస్టిక్ ఎలిమెంట్, స్ట్రెయిన్ గాజెస్ ఉంటాయి, మనం చెప్పిన కదా ఫాయిల్ అయినా వైర్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఓకే నెక్స్ట్ వీట్ స్టోన్ బ్రిడ్జ్ లాగా దీన్ని కన్వర్ట్ చేసుకుంటాము, అంటే 4 గాజెస్ యూజ్ చేసుకుంటాము. సిగ్నల్ కండిషనింగ్ ఆల్సో. ఓకే నెక్స్ట్ పవర్ సప్లై అనమాట. ఇలా వర్క్ అవుతాయంటే నో లోడ్ ఫస్ట్ బ్రిడ్జ్ అనేది బ్యాలెన్స్డ్ ఉంటుంది, అవుట్పుట్ 0 ఉంటుంది. ఫస్ట్ ఇనిషియల్ స్టేట్ అది. ఎప్పుడైతే మనం లోడ్ అప్లై చేసుకుంటామో ఆ 2 గాయస్ అనేవి స్ట్రెచ్ అయిపోతాయి అనమాట. అప్పుడు రెసిస్టెన్స్ కూడా చేంజ్ అవుతుంది. ఓకేనా. 2 కంప్రెస్ కోసమేమో తక్కువ అవుతుంది, నెక్స్ట్ స్ట్రెచ్ కోసమేమో ఎక్కువ అవుతుంది. అలా అప్పుడు ఏమవుతుందంటే మనకు వోల్టేజ్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది అనమాట. సో ఇది ఫార్ములా. ఓకే డెల్టా ఆర్ బై ఆర్. చేంజ్ ఇన్ అవుట్పుట్ ఇస్ ప్రపోర్షనల్ టు ద ఫోర్స్. అంటే మనం ఎంత ఫోర్స్ అప్లై చేసుకుంటామో అంత వోల్టేజ్ అనేది మనకు అవుట్పుట్ లాగా వస్తుంది అలా. నెక్స్ట్ కలిబ్రేషన్ అండ్ అక్యురసీ అంటే ఇట్ ఇస్ షంట్ కలాబరేషన్. ఈ ప్లేస్ నోన్ రెసిస్టర్ అక్రాస్ 1 బ్రిడ్జ్ ఆర్మ్ టు సిమ్యులేట్ లోడ్. ఏం లేదు ఇక్కడ ప్రెషర్. ఇక్కడ మనకు అక్యురసీ ఏంటంటే పర్ఫెక్ట్ ఉంటుంది, నార్మల్గా 99% అక్యురసీ ఉంటుంది. సో కాకపోతే ఇక్కడ మనం ఎంత ఫోర్స్ ఇచ్చుకుంటామో అంత దాన్ని బట్టి బేస్ చేసుకుంటాం అనమాట వోల్టేజ్ కూడా. సో ఇక్కడ వోల్టేజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అప్లైడ్ ఫోర్స్. అడ్వాంటేజ్ చూసుకుంటే హై అక్యురసీ ఉంటుంది అండ్ వర్సటైల్ ఫర్ టెన్షన్ అండ్ కంప్రెషన్ ఆల్సో, వీటిని చెక్ చేసుకోనికి. అండ్ టెంపరేచర్ బేస్డ్ ఆల్సో. లిమిటేషన్ చూసుకుంటే ఇట్ రిక్వైర్డ్ సమ్ మెకానికల్ మౌంటింగ్. ఓకే వెరీ సెన్సిటివ్ టు ఓవర్లోడ్ ఆల్సో. నెక్స్ట్ బౌన్సీ మెథడ్ యూజ్ చేసుకున్నాం, బౌన్సీ ఫోర్స్ అంటాము. ఇది నార్మల్గా ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ అనమాట. జస్ట్ నా టోల్డ్ బకెట్ ఆఫ్ ఫుల్ ఆఫ్ వాటర్ ఉందనుకోండి. సో ఇక్కడ బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు నేను నా ఫోన్ దాంట్లో ముంచినప్పుడు ఏమవుతుంది, నా ఫోన్ వెయిట్ని బేస్ చేసుకొని ఎంత వెయిట్ ఉంటుందో అంతే అమౌంట్ ఆఫ్ ఈక్వల్ వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతాయి అనమాట. అది మనకు ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్. దీన్ని బయాంట్ ఫోర్స్ అని అంటాము. ఓకే ఇదే ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ మీరు రాసుకోవచ్చు కూడా. ఓకే రైట్. డెన్సిటీ మెజర్మెంట్ ఎలా అంటే వెయిట్ ద ఆబ్జెక్ట్. ఫస్ట్ మనము ఆబ్జెక్ట్ని ఎయిర్లో అంటే దాంట్లో ముంచకముందు ఫస్ట్ నార్మల్గా ఫోన్ ముంచకముందు ఫస్ట్ మెజర్మెంట్ చేసుకోవాలి. దాని తర్వాత లోపల ఉన్నప్పుడు మెజర్మెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు వచ్చిన డిస్ప్లేస్మెంట్ ఫ్లూయిడ్ ఉంటుంది కదా, వాటర్ అనుకోండి, ఆ వాటర్ వెయిట్ని మెజర్మెంట్ చేసుకోవాలి. అప్పుడు ఏమైతే అంటే వెయిట్ ఉంటుంది కదా బాడీది, ఆ ఫోన్ది 2 ఈక్వల్ ఉంటాయి అనమాట. ఓకే అది దాన్ని మనము డిస్ప్లేస్మెంట్ అని అంటాము. లిక్విడ్స్ చూసుకుంటే ఇక్కడ హైడ్రోస్టాటిక్ బ్యాలెన్స్ ఫోర్స్ యూజ్ చేసుకుంటాము. హైడ్రోస్టాటిక్ అనేది వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఓకే రైట్. అడ్వాంటేజ్ చూసుకుంటే ఇక్కడ నాన్ డిస్ట్రక్టివ్ వర్క్ ఫర్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్. గ్యాసెస్కి ఇది వర్క్ అవ్వదు, హై అక్యురసీ ఉంటుంది. అప్లికేషన్స్ అంటే మెజరింగ్ ఇన్ ద డెన్సిటీ ఆఫ్ సాలిడ్స్లో యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇప్పుడు విస్కాసిటీ యొక్క యూనిట్స్ చూసుకుందాము. ఎస్ఐ యూనిట్స్ ఉంటాయి, సిజిఎస్ ఉంటాయి. ఎస్ఐ యూనిట్స్ అంటేనేమో కేజీ మీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్ ఆఫ్ న్యూట్రియన్. ఇది
పర్ మీటర్ స్క్వేర్ అనమాట. కొన్ని పాస్కల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మనకు మిల్లీ పాస్కల్ సెకండ్స్ ఉన్నాయి కదా, ఇది ఆల్సో ఎక్స్ప్రెషన్ మిల్లీ పాస్కల్ సెకండ్స్ ఆల్సో. నార్మల్ సెకండ్స్ ఇది, మిల్లీ పాస్కల్ సెకండ్స్ ఇది. సీజీఎస్ ఏమో పాయిజన్ అంటాం వాటిని. పీ దాన్ని ఇక్కడ పీ ఉంది కదా, సో దట్ పీ ఇండికేట్స్ పాయిస్. ఓకేనా, అది సీజీఎస్ యూనిట్. దీంట్లో కినెమాటిక్ విస్కోసిటీ అని అంటే ఫార్ములా V is equals to mu by rho, where rho is the density. Rho అంటే మన డెన్సిటీ, ఇక్కడ P ఉంది కదా, అది P కాదు రో. ఓకే, SI నుండి చూసుకుంటే మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. CGS చూసుకుంటే ST అది ఈజ్ ఈక్వల్స్ టు 1 సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్. అది ఇంకొకటి దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, మీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే 10⁻⁻⁴ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఇవి యూనిట్స్ అనమాట. ఇది ఒక డయాగ్రామ్ చూసుకోండి, 2 ఫ్లో విస్కరేటర్ ఎలా ఉంటుంది అనేది. ఓకేనా, సో ఇలా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఫ్లో ఉంటుంది, 2 ఫ్లో ఉన్నప్పుడు 2 డైరెక్షన్స్ ఉంటాయి కదా, అదొక డైరెక్షన్ ఇటొక డైరెక్షన్ ఉంటుంది అనమాట. 2 ఫ్లో విస్కరేటర్స్ అంటాం, ఇదొకటి అలా ఉంటుంది. ఇక్కడ డయాగ్రామ్ అడిగితే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇక్కడ ఓన్లీ చేంజ్ ఏంటంటే ఇది అండ్ ఇక్కడ ఇది. ఓకే రైట్. దీని ప్రిన్సిపల్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఒక రోటోమీటర్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట డివైస్ అనేది. సో స్పెసిఫైడ్ మెజర్మెంట్లో ఒక స్పెసిఫైడ్ డైరెక్షన్లో మెజర్మెంట్ని చేసుకుంటూ ఉంటుంది విస్కోసిటీ కోసం. దీనికి 2 ఫ్లోట్స్ ఉంటాయి, దాంట్లో ఒక టెపరికల్ వర్టికల్ ట్యూబ్ కూడా ఉంటుంది, ఫ్లూయిడ్ ఉంటుంది అనమాట లోపల. ఓకే, యాజ్ విస్కోసిటీ చేంజెస్ డస్ ద విస్కోసిటీ డ్రాగ్. అక్కడ మనకి విస్కోసిటీ చేంజ్ అవుతున్న కొద్దీ విస్కోసిటీ కూడా డ్రాగ్ చేస్తూ ఉంటుంది ఆ ఫ్లూయిడ్స్ ఎప్పుడైతే ఫ్లూయిడ్ అయితే ఉంటాయో వాటిని డ్రాగ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకు, ఒక బ్యాలెన్స్ని క్రియేట్ చేసుకోవడానికి. అప్పుడు ఏమైతే అంటే బయాన్సీ ఫోర్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే రైట్. సో దీంట్లో వేరియంట్స్ ఏముంటాయంటే సింగిల్ ఫ్లోట్ టైప్ ఉంటుంది, 2 ఫ్లోట్ టైప్ ఉంటుంది, కాన్సెంట్రిక్ ఫ్లోట్ ఉంటుంది. సింగిల్ ఫ్లోట్ టైప్ అంటే 1 ఫ్లోట్. ఓకేనా, ఒకటే డైరెక్షన్ ఉంటుంది అనమాట, స్ట్రైట్ ఫార్వర్డ్. ఇక్కడ 2 ఫ్లోట్ అని అంటే డబల్ డైరెక్షన్స్, 2 ఫ్లోట్స్ ఉంటాయి అనమాట. దీంట్లో కాన్సెంట్రిక్ అని అంటే మినిమం 2 ఫ్లోట్స్ ఉంటాయి. సింప్లిఫైస్ దట్. అడ్వాంటేజ్ ఇవి. అండ్ అక్కడెక్కడ అప్లై చేసుకుంటామని అంటే ఇండస్ట్రియల్ ఆయిల్స్లో, రెసిన్ పెయింట్స్లో అండ్ లూబ్రికెంట్స్లో దీన్ని ఎక్కువ యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ ఇండస్ట్రియల్ కన్సిస్టెన్సీ మీటర్. ఇది ఒకసారి చూసుకోండి, టాపిక్ లెంత్ అయిపోతుంది వీడియో ఐ గెస్. ఒకసారి నార్మల్గా ఓవర్ చేస్తా. అండ్ ఈ సబ్జెక్ట్ కొంచెం థియరీ వైజ్ కాబట్టి కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, కొన్ని పాయింట్స్ మీ ఓన్గా కూడా రాసుకోండి మెజర్మెంట్ చేసుకోనికి. ఓకే, అక్కడ ఆర్కిమెడ్స్ ప్రిన్సిపల్ అయినా, లైక్ బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్ అయినా, మనం మొబైల్ పెడుతున్నాం, మొబైల్ వెయిట్ ఈక్వల్తోనే ఎంత వెయిట్ ఉంటుందో అంతే అమౌంట్ ఆఫ్ వాటర్ కూడా బయటికి వెళ్ళిపోతుంది, డిస్ప్లేస్మెంట్ అంటాం దాన్ని, అది. ఓకేనా, సో ఇవి మళ్ళీ అవే అనమాట. ఇక్కడ షేర్ ఫోర్స్, మైక్రోవేవ్స్ని మెజర్ చేసుకోనికి, మళ్ళీ ఆప్టికల్ వేవ్స్ ఉంటాయి. ఓకే, ఇవి ప్రోస్ అండ్ కాన్సిక్వెన్సెస్. ఐ గెస్ యూ అండర్స్టాండ్ దిస్ వెరీ వెల్. అండ్ మన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఇది PDF లింక్ కావాలంటే మీరు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది, గో చెక్ ఇట్ అవుట్ అండ్ గెట్ ద నోట్స్ ఫ్రమ్ దేర్. ఓకే, ఇంకా మనకు సబ్జెక్ట్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.